ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎండు చేపల ఫ్రై. చాలా బావుంటదండి. పప్పు చారులోకి కానివ్వండి, రసంకి కానివ్వండి, సాంబార్‌కి కానివ్వండి, దేనికైనా చాలా బావుంటదండి. ఒకసారి నేను చేసినట్టు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. క్లీన్ చేసేటప్పుడు చూపించడం మర్చిపోయానండి. స్టార్ట్ స్టార్టింగ్‌లో మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం గదా! అది చూపించడం మర్చిపోయానండి. పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని, మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు వేసేసుకోవాలి. కొంచెం కారము, పసుపు వేసుకుంటాం. సాల్ట్ అయితే అస్సలు వేయొద్దండి వీటిల్లో. ఆల్రెడీ దీంట్లో సాల్టు, ఉప్పు అనేది ఉంటదండి. మనం మళ్ళీ ఉప్పేసామంటే అది అసలింక తినలేము. కొంచెం కరివేపాకు గూడా వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని, మొత్తం మిక్స్ చేసేసుకొని, కాసేపు అలాగే ఉంచేస్తే ధనియాల పొడి అనేది, కారం అనేది చేపకి బాగా పడుతుందండి. ఇది కర్రీస్ ఏం లేకపోయినప్పుడు గూడా ఇలా ఫిష్ ఇట్లా బాగా చేసేసుకొని, రైస్‌లోకి కూడా బావుంటదండి. అలా బాగా కలిపి తినేస్తే. కలుపుకొని తినడానికి కూడా చాలా బావుంటదండి వైట్ రైస్‌లోకి కూడా. ఒకసారి ట్రై చేయండి చాలా బావుంటది.